మీకు దొరుకు కాలం నందు ఆయన్ను వెతకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయన్ను వేడుకొనుడి. ఎప్పటి గట్టిగా ఎప్పుడు సమీపం ఉంటారా? నువ్వు బాగా ప్రార్థన చేసినావు, నువ్వు కన్నీరు కాల్చినావు, దేవుడు తోడు, అప్పుడు వేడుకోవాలట. దేవుడు సమీపంగా ఉన్నప్పుడే, దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడే, దేవుని దగ్గర సహనం కలిగి ఉన్నప్పుడే, దేవుని దగ్గర కృతజ్ఞత చెల్లించడం, ఇవన్నీ చేసినప్పుడు దేవుడు నీకు పక్క పొట్టే ఉంటాడు. అప్పుడు దేవుడిని మనం వేడుకోవాలి. ఎప్పటి గట్టిగా ఊరికి మనం ఏం చేయగలిగిన వాటికైనా కన్నీరు కాస్తూ ఉంటాం, ఏడుస్తూ ఉంటుంది, జవాబు దొరకదు. కాబట్టి దేవుడు వింటారా, ఈ 3 మాటలు మీరు స్తోత్రం మొదలు పెట్టుకోండి, ఆ వాక్య ప్రకారం జీవించండి. వాక్యమే మనకు శ్రేష్టం. కాబట్టి దేవుడు సమీపంగా ఉన్నప్పుడే వేడుకోవాలి. ఎప్పటి గట్టిగా ఎప్పుడు సమీపుకుంటారా? ఈ 3 చేయాలి. 3 బాగా గమనించండి. మళ్ళీ ఇప్పుడు చెప్తా. 3 చేయాలి. ఏం చేయాలి? మొదటి మాట చెప్పుకున్నట్టు నిజంగా మొర్ర పెట్టాలి. అప్పుడు దేవుడు నీకు సమీపంగా ఉంటుంది. నీ సహనము, నీ ఓపిక ఇతరులకు చెప్పే విధంగా నువ్వు చెప్పాలి. అప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు. నీకు దేవుడు మేలు చేస్తాడు. చూడు, అవి మరవకుండా థ్యాంక్స్ చెప్పాలి, వందనాలయ్యా యేసయ్యా అని చెప్పినప్పుడు ఆయనకి దగ్గరగా ఉంటాడు. అప్పుడు నువ్వు వేడుకోవాలి, చెప్పాలి దేవునికి. నీ క్రీస్తు అంతా చెప్పుకో, నీ అన్ని చెప్పుకుంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు నిన్ను విడిపిస్తాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఏ కోరిక ఉన్నా, ఏ ఆపద ఉన్నా వాటిని విడిపించుకుంటూ దేవుడు ముందుకు నడిపిస్తాడు. ఈ వాక్య భాగం దేవుడు దీవించి మన ఎన్నికల్లో ఆశీర్వదించడు గాక.